ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో పతాక స్థాయికి చేరిన యుద్ధం. గల్ఫ్ చమురు, గ్యాస్ క్షేత్రాలపై ముమ్మరంగా ఇరాన్ దాడులు. అమెరికా F-35 దెబ్బతిన్నట్లు ప్రకటన. ఇరాన్ దాడులను ఖండించిన ప్రపంచ దేశాలు. ట్రంప్తో భేటీ అయిన జపాన్ ప్రధాని. హార్ముజ్లో సురక్షిత రవాణాకు సహకరిస్తామని వెల్లడి. దేశంలో సాధారణ స్థాయికి గృహ వినియోగ ఎల్పీజీ బుకింగ్స్. సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టీకరణ. ప్రపంచ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను హబ్గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి రామోజీరావు ఎంతో కృషి చేశారని ప్రశంస. ప్రభుత్వ సంకల్పానికి అండగా ఉంటామన్న సినీ ప్రముఖులు. అవార్డుల పునరుద్ధరణపై సీఎంకు చిరంజీవి కృతజ్ఞతలు. ఏపీలోనూ ఇవ్వాలని విజ్ఞప్తి. నేడు అసెంబ్లీ ముందుకు తెలంగాణ వార్షిక బడ్జెట్ 3,20,000 కోట్లకు పైగా ఉండే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో అందుబాటులోకి సీప్లేన్ సేవలు. 10 ప్రాంతాలను అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం. క్రీడా పరికరాల తయారీ క్లస్టర్కు ఏపీలో విస్తృత అవకాశాలు. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి. అన్ని సానుకూలతలు ఉన్నాయని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకున్నాయి. అటు ఇరాన్ దాడిలో అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలన్నీ ఖండిస్తూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ప్రతీకార దాడులు చేస్తామని జపాన్ ఇరాన్ను హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్న యుద్ధంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ గల్ఫ్ దేశాల్లోని చమురు, సహజ వాయువు కేంద్రాలపై ఇరాన్ దాడులను మరింత ముమ్మరం చేసింది. తమ గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్పై దాడికి ప్రతీకారంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని హైఫా చమురు శుద్ధి కర్మాగారంపై క్షిపణి దాడి జరిగింది. దాంతోపాటు హైఫాలోని విద్యుత్ కేంద్రంపైన ఇరాన్ దాడి చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని కిర్యత స్మోనా పట్టణంలో జరిగిన రాకెట్ దాడిలో 4 గాయపడ్డారు. తమ ప్రాంతాల వైపు దూసుకొస్తున్న డ్రోన్లను అడ్డుకునే పనిలో తమ రక్షణ దళాలు నిమగ్నమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల వైపు 3 విడతలుగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అటు ఇజ్రాయెల్ హోంశాఖ కార్యాలయంపైన డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఇరాన్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని యాన్బూలోని సమ్రెఫ్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. యాన్బూ పోర్టు వైపు దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంపై దూసుకొచ్చిన 3 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. కువైట్ జాతీయ పెట్రోలియం కంపెనీని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఫలితంగా స్వల్ప స్థాయిలో మంటలు చెలరేగాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానంపై దాడి చేసి దెబ్బతీసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ప్రకటించింది. తమ ప్రాంతం వైపు దూసుకొచ్చిన F-35 యుద్ధ విమానం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఉన్న వీడియోను ఇరాన్ మీడియా ప్రచురించింది. ఈ దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. దీనిని అధికారికంగా ధృవీకరించిన అమెరికా ఒక జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందని US సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్లో మరింత లోతుల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నట్లు అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. హర్మోజ్లో ఇరాన్ బోట్లను తమ యుద్ధ విమానాలు వెంటాడుతున్నాయని తెలిపారు. ఇరాన్ సైన్యం భవిష్యత్తు అమెరికా చేతిలో ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అటు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ తొలిసారి ఉత్తర ఇరాన్పై దాడులు చేసింది. కాస్పియన్ సముద్రంలోని నౌకలు, పోర్టులు, కమాండ్ కేంద్రంపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్ధంలో ఇరాన్కు భారీ స్థాయిలో నష్టం జరిగిందని, టెహ్రాన్ ఎప్పటికంటే బలహీనంగా మారిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. యురేనియంను సుసంపన్నం చేసే లేదా బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్కు ఇకపై లేదని నెతన్యాహు పేర్కొన్నారు. తాను చనిపోయినట్లు వార్తలు వస్తున్న వేళ నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. తన మరణంపై వచ్చిన వార్తలను ఖండించారు. ఇరాక్లోని సలాహ్ అల్ దీన్ ప్రావిన్స్లో
పీఎంఎఫ్ దళాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. మర్జాయున్ ప్రాంతంలోని కబ్రికా, టోలియోన్ నగరాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రధాన విద్యుత్ సబ్స్టేషన్ దెబ్బతినడంతో దక్షిణ లెబనాన్లోని విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఏప్రిల్ ఆఖరి వరకు దుబాయ్, రియాద్లకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు క్యాథీ పసిఫిక్ ప్రకటించింది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలన్నీ ఖండిస్తూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. హొర్మోజ్లో సురక్షిత రవాణాకు సరైన చర్యలు చేపట్టడానికి సహకరిస్తామని తెలిపాయి. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన జపాన్ ప్రధాని తకాయిచి హొర్మోజ్లో సహకారానికి సమ్మతించారు. ఖతార్ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ దాడులను సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ ఖండించాయి. ఇదో ప్రమాదకర చర్య అని వ్యాఖ్యానించాయి. ఖతార్తో పాటు గల్ఫ్లోని మిత్రదేశాలకు అండగా ఉంటామని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడులు జరిపిన తర్వాత ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమ్మద్ అల్థానీకి ఫోన్ చేసిన స్టార్మర్ టెహ్రాన్ దాడులను ఖండించారు. జెనీవాలో జరిగిన అణు ఒప్పందం చర్చలలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలన్నింటినీ వదులుకుంటామని అమెరికాకు ఇరాన్ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అప్పటిదాకా అదే కోరుకుంటున్న అమెరికా, ఇరాన్ హామీ ఇచ్చినప్పటికీ కొన్ని గంటల్లోనే యుద్ధం ప్రారంభించిందని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఇరాన్ తన 440 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను పూర్తిగా తగ్గించి భవిష్యత్తులో ఎలాంటి నిల్వలు ఉంచుకోబోమని హామీ ఇచ్చింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు సైతం సిద్ధమని అమెరికాకు తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొన్న బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్ పావెల్ బృందం ఇరాన్ ఆఫర్ను చూసి ఆశ్చర్యపోయింది. యుద్ధం ఇక రాదని భావించింది. తదుపరి చర్చలు వియన్నాలో జరపాలని నిర్ణయించారు. కానీ చర్చలు ముగిసిన గంటల వ్యవధిలోనే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడంతో బ్రిటన్ దిగ్భ్రాంతికి గురైందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయడం లేదని స్వయంగా అమెరికా నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ అంగీకరించారు. కానీ అణ్వస్త్రాల తయారీ పేరుతో ట్రంప్ యుద్ధానికి ఆదేశాలిచ్చారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ యుద్ధం ప్రకటించారన్న ప్రచారానికి ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాలకు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చే రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షితమైందన్న సీఎం దుబాయ్ వాళ్లే ఇక్కడ పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో విజేతలకు అవార్డులు ప్రదానం చేసిన సీఎం సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినీ పరిశ్రమ దృష్టి సారించి మంచి చిత్రాలు నిర్మించాలని సూచించారు. కథతో వస్తే రీల్స్తో బయటకు వెళ్లడానికి రామోజీ లాంటి సంస్థలున్నాయని, హైదరాబాద్లో సినీ పరిశ్రమ శాశ్వతంగా నిలిచేందుకు రామోజీరావు ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నటీనటులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఏటా ఇస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సినీ రంగంపై ప్రభుత్వానికి ఉన్న సానుకూల దృక్పథాన్ని మరోసారి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ అవసరాన్ని గుర్తించామని చెప్పారు. నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థను ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభించుకున్నామని తెలిపారు. ఒక రకంగా హాలీవుడ్ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చినట్లేనని పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమ అంతా ఒకే గొడుగు కిందకు రావాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈరోజు జపాన్, కొరియా నుంచి యుఎస్ వరకు ఈరోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతో కృషి చేశారని సీఎం తెలిపారు. ఆ పరిశ్రమ హైదరాబాద్లో వేళ్లూనుకునేందుకు రామోజీరావు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కథతో వస్తే రీల్స్తో వెళ్లేలా రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు తీవ్రమైన కృషి చేసి, వారితో పాటు
ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. తన గళంతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గద్దర్ అని సీఎం కొనియాడారు. సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట అవార్డులివ్వడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక సమస్యలపై సినీ పరిశ్రమ దృష్టి సారించి మంచి చిత్రాలు నిర్మించాలని కోరారు. గద్దర్ గళం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ గళంతో లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. సినిమా అత్యంత ప్రభావితమైన శక్తి, ఒక వెపన్. గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి. సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. గద్దర్ ఒక వ్యక్తి కాదని వ్యవస్థ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్లక్ష్యానికి గురైన అవార్డుల్ని పునరుద్ధరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి దొరికేలా చేస్తుందన్నారు. హైదరాబాద్ను సినిమా హబ్గా చూడాలన్న ప్రభుత్వ సంకల్పానికి అండగా ఉంటామన్నారు. హైటెక్స్ వేదికగా జరిగిన అవార్డుల వేడుకల్లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డుల్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేస్తోన్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో హైటెక్స్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు చిరంజీవి, నాగార్జున దంపతులతో పాటు కమల్ హాసన్, బాలీవుడ్ నటీనటులు రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దంపతులు, సీనియర్ నటి మాధురి దీక్షిత్, ఖుష్బూ సహా యువ నటీనటులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకల్లో రితేష్, జెనీలియా దంపతుల చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటి, ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందం పురస్కారాలను అందుకుంది. గౌరవ అతిథిగా హాజరైన రామ్ చరణ్, ఉత్తమ నటుడు నాగచైతన్య, ఉత్తమ నటి రష్మికలకు గద్దర్ పురస్కారాలను ప్రదానం చేశారు. నా 16 సంవత్సరాల ఫిల్మ్ జర్నీలో ఐ థింక్ ద మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆనరబుల్ గుర్తింపు ఇది. ఎఫర్ట్స్తో పాటు ఈ తండేల్ సినిమా, ఈ తండేల్ రాజు క్యారెక్టర్ నా మనసును కూడా పెట్టుకునేలా చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి ఎఫర్ట్స్కి ఇలాంటి ఒక అవార్డు రావటం, ఇట్స్ ట్రూలీ అన్ ఆనర్. ఇది చూస్తూ ఉంటే ఐ ఫీల్ ఈవెన్ మోర్ మోటివేటెడ్. Girlfriend is what film it is because of Rahul. Thank you so much. వచ్చేటప్పుడు ఒక కూతురులాగా ఒక ప్రేమ ఇచ్చారు, కానీ ఈ రోజు అఫీషియల్లీ కోడల్లా మీ ముందు నించుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్. గౌరవ పురస్కారాల్లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ చేతుల మీదుగా అందుకున్నారు. పైడి జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్, కాంతారావు పురస్కారాన్ని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, అక్కినేని పురస్కారాన్ని సహజ నటి జయసుధ అందుకున్నారు. అవార్డు అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి కళాకారులను గౌరవించే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులను ప్రకటించాలని చిరంజీవి కోరారు. ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలని ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. 16 ఏళ్ల వయసులో ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైమ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్
for A.N.R. Garu's film Srimantudu. When I was receiving Sangeetam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi, Sokokkaddi. All the work was done by Mr. Sangeetam, and I received the award. And we have worked for 50 years together. But he is the youngest senior I've met in my cinema career. గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానుభావుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఎ లాట్. గద్దర్ అవార్డుల వేడుకకు హాజరు కావడం ఎంతో గౌరవంగా ఉందన్న మాధురి దీక్షిత్, ఎంతో మంది లెజెండరీ నటీనటులున్న తెలుగు సినిమా అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందన్నారు. గద్దర్ అవార్డుల వేడుకల్లో దేవిశ్రీ ప్రసాద్, మంగ్లీ, శ్రేయా ఘోషల్ ఆటపాటలు మారుమోగాయి. ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రష్మికతో దేవిశ్రీ ప్రసాద్ డాన్స్ వేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ సేవలతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి, గండికోట, తిరుపతి వంటి ప్రధాన కేంద్రాలతో పాటు దూర ప్రాంతాల్ని అనుసంధానించేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. పీపీపీ మోడల్తో కేంద్ర నిధులతో అమలు కానున్న ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్ని టూరిజం హాట్స్పాట్లుగా మలిచే గేమ్ చేంజర్గా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్లో 10 ప్రాంతాలకు సీప్లేన్ ద్వారా అనుసంధానం కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వాటర్ ఏరోడ్రోమ్ల ఏర్పాటు కనువైన ప్రాంతాలను గుర్తించి పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉడాన్ 5.5 కింద వాటి నిర్మాణానికయ్యే సుమారు 200 కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్రం భరించనుంది. అమరావతి, అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపురం, రిషికొండ, శ్రీశైలం, తిరుపతిలో వాటి నిర్మాణానికి ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు రూపొందించింది. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో అమరావతి, గండికోట, తిరుపతిలో వాటర్ ఏరోడ్రోమ్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వీలుగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోమ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ, హైడ్రోలాజికల్ అంశాల ఆధారంగా అనువైన ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. ఇందులో 7ంటికి మొదటి దశ పర్యావరణ అనుమతులను నిపుణుల కమిటీ మంజూరు చేసింది. తక్కువ సమయంలో ఆయా ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి సీప్లేన్ ప్రయాణం అనువుగా ఉండనుంది. ప్రతిపాదిత వాటర్ ఏరోడ్రోమ్ల డిపిఆర్ల పనులను ఇప్పటికే ప్రభుత్వం పలు ఏజెన్సీలకు అప్పగించింది. అవి పూర్తయిన తర్వాత ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేయనున్నారు. మొదటి దశలో ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం డ్యాం, గండికోట రిజర్వాయర్లో ఏరోడ్రోమ్ల ఏర్పాటుకు ఏజెన్సీలను ఎంపిక చేసే ప్రక్రియను ఏపీఏడీసీఎల్ ప్రారంభించనుంది. మిగతా వాటిని రెండో దశలో చేపట్టనున్నారు. అమరావతి, గండికోటల్లో ఏరోడ్రోమ్ల డిపిఆర్లను రైట్స్ సంస్థ తయారు చేస్తోంది. తిరుపతి డిపిఆర్ ప్రాజెక్టును ఫీడ్బ్యాక్ హైవేస్ కు అప్పగించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ ప్రభావ అంచనాను ఏపీఏడీసీఎల్ నిర్వహిస్తోంది. విశాఖలో ప్రతిపాదించిన ఏరోడ్రోమ్లకు రక్షణ శాఖ నుంచి ఎన్ఓసీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ గౌటెక్ 2026 పురస్కారాల్లో డిజిటల్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ విభాగంలో అమరావతికి బంగారు పురస్కారం లభించింది. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ అవార్డును అందుకున్నారు. అమరావతిలో ప్రాజెక్టుల పర్యవేక్షణకు రూపొందించిన డిజిటల్ ట్విన్ను పరిశీలించి జ్యూరీ ఈ అవార్డును ప్రకటించిందని కన్నబాబు చెప్పారు. రాజధానిలో భారీ ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో నాణ్యంగా నిర్మించడానికి ఆధునిక సాంకేతికత ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, కాంట్రాక్టర్ మేనేజ్మెంట్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, డ్రోన్ మాడ్యూల్స్ అభివృద్ధి చేశామని చెప్పారు. వీటి ద్వారా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలోని అడ్డంకులు అధిగమించే మార్గాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో త్వరలో డ్రోన్లు, రోబోలు అందుబాటులోకి రానున్నాయి. బహుళ అంతస్తులు, ఎత్తైన భవనాలు, రసాయన పరిశ్రమలు వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపట్టి పలు యూజ్ కేసులు సిద్ధం చేశారు. ఇకపై క్షేత్రస్థాయిలో పూర్తిగా వాడాలని నిర్ణయించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో తొలుత 6 డ్రోన్లు, 1 రోబో కొనుగోలు చేయనున్నారు. మే నెల కల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి. వాటి పనితీరు ఆధారంగా రెండో దశలో మరికొన్ని కొంటారు. ముఖ్యంగా మంటల వ్యాప్తిని గుర్తించి అదుపు చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. అగ్ని ప్రమాద ప్రాంతం మొత్తాన్ని డ్రోన్ల సాయంతో చిత్రీకరించి మంటలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, ఎటువైపు వ్యాప్తి చెందుతాయన్నది అంచనా వేస్తారు. డ్రోన్ పంపే దృశ్యాల ఆధారంగా అగ్నిమాపక బృందాలు రియల్ టైం ప్రణాళికను రూపొందించుకుని సహాయ చర్యలు చేపడతాయి. మంటల సమీపానికి సిబ్బంది వెళ్లలేని సందర్భాల్లో రోబోల్ని వినియోగిస్తారు.
2047 విజన్ డాక్యుమెంట్తో పాటు సంక్షేమ అభివృద్ధిని సమతుల్యం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో మధ్యాహ్నం 12 గంటలకు పద్దు ప్రవేశపెడతారు. ఎక్కువ మంది ప్రజలకు ఆధారమైన వ్యవసాయ రంగమే తొలి ప్రాధాన్యం కానుంది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల్ని ప్రాధాన్యంగా తీసుకున్నందున ఆ మేరకు నిధులు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమానికి అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలకు నిధులు కేటాయించనున్నారు. కొత్తగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం, ఐటీఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, పింఛన్లు కొంతమేర పెంపు వంటి వాటికి కేటాయింపులు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లోని వివిధ ప్రాజెక్టులు మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ సహా ఇతరాలకి నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం సహా విస్తరణకు అవసరమైన నిధులు, రోడ్ల నిర్మాణం, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు తదితరాల కోసం తగిన కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 3,20,000 కోట్ల నుంచి 3,30,000 కోట్ల మధ్యలో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్రీడా పరికరాలను తయారు చేసి ఎగుమతి చేసేందుకు దేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడుల్లో అనువైన పరిస్థితులు ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు విభిన్నమైన సానుకూలతలు ఉన్నాయని రియలైజింగ్ ద ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నివేదికలో పేర్కొంది. ప్రపంచ క్రీడా వస్తువుల మార్కెట్ విలువ 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని అంచనా. ప్రస్తుతం క్రీడా పరికరాల ఎగుమతుల్లో చైనా ప్రాబల్యం అధికం. వచ్చే 10 ఏళ్లలో భారత్ $8.1 బిలియన్ ఎగుమతులు చేసే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ మార్కెట్లో 11% వాటాను ఆక్రమించి వీలుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తే 2036 కల్లా 54 లక్షల అదనపు ఉద్యోగాలు సృష్టించవచ్చు. వీటిని అందిపుచ్చుకునే అవకాశాలు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు ఎక్కువగా ఉన్నా ఇందులో ఏపీ ముందు వరుసలో ఉందని తెలిపింది. ఏపీలో సరుకు రవాణాకు అందుబాటులో ఉన్న 5 పోర్టులు, 7 ఎయిర్పోర్టులు, 3 పారిశ్రామిక కారిడార్లు ఈ రంగానికి వెన్నెముకగా నిలిచే వీలుంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటల్ని త్వరితగతిన గుర్తించి నష్టాన్ని నమోదు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పండిన పంటల్ని సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలన్నారు. కృత్రిమ మేధస్సు, ఏఐ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో దాని వినియోగంలో అప్రమత్తత అవసరమని డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ 13వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. మానవ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏఐ వినియోగంపై సమతుల్య విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ఏఐ, డేటా సైన్స్ రంగాల్లో ముందంజలో ఉందని తెలిపారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో ప్రతి రంగంలో కీలక సాధనంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి సాంకేతికానికి లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉంటాయన్నారు. దేశంలో నేడు సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. వీటి వల్ల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయని సతీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. Any technology, when it comes up, always it has got a positive angle and negative angle of it. But most prominently what we are seeing is the cyber. The way cyber crimes are happening in the world, in the country today, I don't think anywhere that if crimes have happened in the history till now. Every minute, every second, crores and crores of rupees from a common man to a rich man to a landman, everyone. In spite of so much is happening, so much of a crime is happening. దేశంలో గృహ వినియోగ ఎల్పీజీ బుకింగ్లు క్రమంగా సాధారణ స్థాయికి వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా హోర్మోజ్ జలసంధిని మూసివేయడంతో భయాందోళనలకు గురైన ప్రజలు లక్షల సంఖ్యలో ఎల్పీజీ బుకింగ్లు చేశారని తెలిపింది. మార్చి 13న ఒక్కరోజు అత్యధికంగా 87.7 లక్షల బుకింగ్లు వచ్చాయని పేర్కొంది. క్రమంగా తగ్గి బుధవారం నాటికి 56 నుంచి 57 లక్షలకు చేరుకున్నాయని వివరించింది. ఆందోళనతో చేసే బుకింగ్లు తగ్గుతున్నాయని తెలిపింది. గృహ అవసరాల ఎల్పీజీకి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తూనే ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని చెప్పారు. గత 2 వారాల్లో ఎల్పీజీ ఉత్పత్తి 40% పైగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగానికి చెందిన 3 చమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణ స్థాయిలో ఎల్పీజీని సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధానికి ముందు దేశంలో సగటున రోజుకు 55 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవని చెప్పారు. బుధవారం 56 లక్షల మంది బుక్ చేసుకోగా 54.91 లక్షల మందికి సిలిండర్లు అందాయని సుజాత శర్మ వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 37 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తమ రెండో జాబితాను విడుదల చేసింది. పార్టీ ఎంపీలెవరికీ ఇందులో చోటు దక్కలేదు. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే 92 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో త్రిపునిధుర, పెరుంబూరు మినహా మిగతా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి బరిలోకి దించింది. త్రిపునిధుర ఎమ్మెల్యే కె బాబు పోటీ నుంచి స్వయంగా తప్పుకోగా దీపక్ జాయ్కి టికెట్ ఇచ్చింది.